హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చిట్టి చిట్టి పూరి చేస్తున్నాను. పానీపూరి చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. అమ్మ వంటలకి అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను. మనం కలుపుకొని మాద పెట్టుకున్నాను. ఆ మాద గట్టిగా కలుపుకోవాలి. మనం పూరీలు రుద్దుకున్నాను. ఇక్కడ చూసేదానికి లేదు, అందుకని రుద్ది చూపించాను. ఆ మాదిరి లావు లేకుండా సన్నం లేకుండా రుద్దుకోవాలి. మన ఇంట్లోనే పానీపూరి చేసుకోవచ్చు. పానీ ఒకటే చేశాను నేను. ఆ మూతతో ఆ మాదిరి చేసుకున్నాను. ఆయిల్ పెట్టేసినాను, కాగింది. పూరీలు వేసాను చూడండి. నూనె వేస్తాను, పొంగింది. చిట్టి చిట్టి పూరి అన్నీ ఆ మాదిరి వేసుకోవాలి. నూనె వేస్తాను, పొంగుతున్నాయి కదా బాగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చూడండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అరకప్పు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఇది తీసుకున్నాను. వాటిలో పానీలోకి కొంచెం చింతపండు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్క, కొత్తిమీర, జీలకర్ర ఇవి మిక్సీ వేసుకోవాలి. అవి తుంచుకొని వేసుకునే దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పడదాం మెత్తగా. మాది మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం చింతపండు పిసుకాలి. పిసుకొని ఆనియన్ అంటే మాది తరిగినాను. ఇప్పుడు మనము ఆనియన్ దాంట్లో వేసుకొని దాంట్లో పోసుకొని నోట్లో వేసుకుంటే ఇంకా తిందామనిపిస్తుంది. ఈ వానాకాలం మీరు కూడా ఇంట్లో చేసుకోండి, బాగా వస్తాయి. మనం గోధుమ పిండి చేసాము, మైదా పిండితో వాడలేదు. మా ఛానల్ నచ్చినట్టయితే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఎవరు కొట్టడం లేదు ప్లీజ్. మా ఛానల్ పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ. చిట్టి చిట్టి పూరీలండి. మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చాయో చూపించండి చేసి. ఓకే.